అభయహస్తం దేనికి చిహ్నం? ఎవరైతే తనను పూజిస్తారో, ఎవరైతే తనను ఆరాధిస్తారో, ఎవరైతే తనను విశ్వసిస్తారో వాళ్ళకి నేను తప్పకుండా జయం కలిగిస్తాను, విశ్వాసం కలిగిస్తాను, వాళ్ళకు శక్తి సామర్థ్యాలు కలిగిస్తాను అనేటువంటి అభయం ఇవ్వడము స్వామివారి యొక్క ప్రధానమైనటువంటి ఆకార లక్షణం. ఇది తెలుసుకుంటూ అయితే మనకు కర్మ విషయం లోపల ఇంతకుముందు చెప్పినట్టుగా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ మనకు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి స్వామి? ఎందుకంటే శరీరం ఉన్నసేపు మనకి ఏవో కోరికలు ఉంటూనే ఉంటాయి, ఏవో పనులు చేస్తూనే ఉంటాం, ఆ విధంగా కర్మ ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంటాం. కాబట్టి ఇది లేకుండా చేయాలంటే మనకు ఒక మార్గం ఉంది. అదే మనకు గీతాచార్యుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు ఏమని? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఏమంటాడు? పని చెయ్యి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ది రిజల్ట్స్. ఇదే నాకు కావాలి అనే కోరికతో చేసినట్టయితే దుఃఖం, బాధ, అది దొరకకపోతే, అది లభించకపోతే. కాబట్టి కేవలం కర్మను మాత్రమే చేస్తూ అయ్యా నేను చేసినాను అని కూడా అహంకారం లేకుండా చేయాలి. నాకు ఒక అవకాశం లభించింది, చేసేటువంటి అవకాశం, స్వామివారికి పూజ చేసేటువంటి అవకాశం వాళ్ళందరికీ మీకు లభించింది. అది మీ యొక్క గొప్పతనం కాదు, మీరు సంపాదించినటువంటి ద్రవ్యం వల్ల మీరు చేసింది కాదు, అది భగవంతుడు ఇచ్చినటువంటి ద్రవ్యం వల్లనే, భగవంతుని ఇచ్చినటువంటి అనుగ్రహం వల్లనే మీరు చేయగలిగిన తప్ప, ఇంతసేపు కూర్చోగలిగిన తప్ప, లేకపోతే స్వామివారి అనుగ్రహం లేకపోతే చేయలేరు. కాబట్టి ఆ విధమైనటువంటి దృష్టితో పని చేయాలి అంటున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కదాచన అంటే ఎప్పటికీ కూడా డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్ ఫ్రమ్ యువర్ వర్క్. యూ డూ యువర్ వర్క్. నీ పని అమ్మగా, తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, ఉద్యోగిగా, లేదా సర్పంచ్గా, లేదా ప్రైమ్ మినిస్టర్గా ఎవరు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేస్తూనే పోతున్నారు తప్ప ఇది నేను చేసినాను, ఇది నా వల్లనే జరిగినటువంటి అహంకారాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు అనేటువంటిది మనకు సూచిస్తుంది స్వామివారి అభయహస్తం. తర్వాత ఇక స్వామివారి వైభవాన్ని తెలుసుకునే విధం లోపల స్వామివారికి ఒక సోదరుడు ఉన్నాడు మనకు. ఎవరు? పేరు ఎవరికైనా తెలుసా? కుమారస్వామి అని. పార్వతీ పరమేశ్వరులకు అనురాగమైనటువంటి చిహ్నము కుమారస్వామి. అయితే ఈ కుమారస్వామికి గణపతికి ఒకసారి ఒక వివాదం, చిన్న వివాదం కలిగింది. ఏమిటిదంటే దేవతలందరూ కూడా ఈ కుమారులకు, పార్వతీ పరమేశ్వర కుమారులకు ఆధిపత్యం ఇద్దామని, గణాధిపత్యం ఇద్దామనేటువంటి కోరికతోని ఒక పోటీని ఏర్పాటు చేస్తే దాంట్లో ఎవరైతే మొదలు గెలుస్తారో, దాంట్లో పోటీ ఏంటిది అంటే ప్రపంచం, విశ్వాన్నంతా కూడా 14 లోకాలను కూడా ఎవరైతే తొందరగా చుట్టి వస్తారో, చుట్టడమే కాదు ఆయా నదులలో తీర్థ స్నానం చేసి, ఎన్ని నదులు ఉన్నాయో తెలుసా? 3,50,000 నదులు మొత్తం 14 లోకాలలో. ఈ 3,50,000 నదులలో స్నానం చేసి ఎవరైతే తిరిగి ఈ కైలాస పర్వతాన్ని చేరుకుంటారో వారికి సర్వదేవత లేదా ఈ కైలాస పర్వతం మీద గణాధిపత్యం అంతా కూడా ఇస్తాము అని చెప్పి ప్రకటించడం ద్వారా, మరి కుమారస్వామికి ఉన్నటువంటి వాహనం మనకు అందరికీ తెలుసు, పక్షి, నెమలి. చక్కగా అతి వేగంగా ఆకాశంలో ప్రయాణించగలిగేటువంటి శక్తి. కానీ మన స్వామికి ఉన్నటువంటి వాహనం మూషికం. స్వామివారి ఆకారము బరువే, స్వామివారి యొక్క మన వాహనము చిన్నదే. మరి అంత వేగంగా తిరగలేటువంటి సామర్థ్యం లేదు కదా, ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే పరమేశ్వరుడు సరే బయలుదేరుతాడు. కుమారస్వామి బయలుదేరుతాడు తన నెమలి మీద. నాన్నగారు మరి నాకు పరిస్థితి లేదు కదా, మరి కింగ్ కర్తవ్యం నేనేం చేయాలి అని చెప్పి నాన్నగారిని అడిగితే, నాన్నగారు శివుడు ఈ విఘ్నేశ్వరుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. కుమార, ఈ నారాయణ మంత్రము, నారాయణ అంటే ఏంటిది? నారములు అంటే జలాలు. సర్వవ్యాపకమైనటువంటి అన్ని ప్రాణుల్లో అంతర్లీనంగా ఉండేటువంటి పదార్థం ఏది అంటే జలం. కాబట్టి ఈ నారాయణ మంత్రాన్ని జపిస్తూ
నువ్వు తల్లిదండ్రుల చుట్టూ తిరిగినట్టయితే నీవు విజయం సాధించగలవు అని చెప్పి ఆ రహస్యాన్ని చెప్పడం ద్వారా ఆ విఘ్నేశ్వరుడు ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడో, ఎక్కడెక్కడైతే కుమారస్వామి నదులలో స్నానం చేస్తున్నాడో అంతకంటే ముందే అక్కడ కనపడుతూ ఉన్నాడో విఘ్నేశ్వరుడు స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా, ఆ విధంగా నారాయణ మంత్రాన్ని ఉపదేశించినటువంటి ఆ తండ్రి యొక్క మాటను తలదాల్చి శిరోధార్యంగా చేసి ఆ తల్లిదండ్రులే విశ్వము అనేటువంటి భావనతోని ప్రదక్షిణ చేయడం ద్వారా అందరికంటే ముందుగా, అంటే ఆ కుమారస్వామి కంటే ముందుగా అక్కడ ప్రత్యక్షమవుతాడు గణపతి. కుమారస్వామి కనపడతాడు. అప్పుడు కుమారస్వామి తన యొక్క ఓటమిని అంగీకరించి, అన్నయ్య నన్ను క్షమించు, నాన్నగారు క్షమించు అని చెప్పి ఆ గణాధిపత్యము రావడానికి అర్హత కేవలం వినాయకుడికి మాత్రమే, అన్నగారికి మాత్రమే ఉందని చెప్పి చెప్పడం ద్వారా అక్కడ పరమేశ్వరుడు నారాయణ మంత్రాన్ని అక్కడ మనకు అందజేస్తున్నాడు, విఘ్నేశ్వరునికి మనకు. ఆ విధంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి మనకు ప్రధానమైనటువంటి, మనకు హైందవ ధర్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4 దేవతలు. ప్రత్యక్షంగా కనపడేటువంటి దేవతలు ఎవరున్నో మనకు తెలియదు, మన కంటికి కనపడరు, ఈ కలియుగంలో అసలుకే కనపడరు. భావన మాత్రం చేస్తూ ఉంటాం. భావన అతి ప్రధానమైనటువంటిది. యథా ఇదన్నమంటారు, యద్భావం తద్భవతి. భావాన్ని అనుసరించే మనకు ఫలితం లభిస్తుంది. కాబట్టి మనకు ప్రత్యక్షంగా కనబడేటువంటి దేవతలు ఎవరయ్యా అంటే 4: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటాం. తల్లి మించిన దైవం లేనే లేదు ప్రపంచంలో. మొట్టమొదటి దైవం ఎవరయ్యా అంటే ప్రతి మనిషికి కూడా తల్లే దైవం. తర్వాత జన్మకు కారణమైనటువంటి తండ్రి దైవం 2వ దైవం. తర్వాత మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి మనకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆచార్యుడు గురువు 3వ దైవం. మనకు పిలవకుండానే మన ఇంటికి వచ్చినటువంటి స్నేహితులు, బంధువులు, చుట్టాలు, అతిథులు, తిథితో సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా అతిథులు. వాళ్ళను ఆదరించి దైవంగా వాళ్ళను పూజించి తరించేటువంటి సంస్కృతి మనది. కాబట్టి 4వ దేవత ఎవరయ్యా అంటే ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. కాబట్టి మన హైందవ ధర్మం అత్యంత విలువైనటువంటిది, శాశ్వతమైనటువంటి. అందుకోసం దీన్ని సనాతన ధర్మం అంటాం మనం. సనాతనం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియదు, దీనికి అంతమంటూ లేదు. ఇవి 2 లేనటువంటిది సనాతన ధర్మం. కాబట్టి కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల సంవత్సరాలు అయినప్పటికీ కూడా శాశ్వతంగా నిలిచి ఉండేటువంటి ధర్మం ఏదంటే మన హిందూ ధర్మం. కాబట్టి ఆ విధంగా మనం హిందూ ధర్మంలో పుట్టినందుకు, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల, ముఖ్యంగా భారతదేశంలో పుట్టినందుకు మనము సంతోషపడాలి, గర్వించాలి. మన పిల్లలకు ఈ హైందవ సంస్కృతి యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంతమందికి నేను స్వామివారి యొక్క ఆరాధనలో, స్వామి యొక్క ఆకృతిలో ఎన్ని రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయో అవి మనకు నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయో, మన జీవన శైలికి అవి ఏ విధంగా ఉపయోగపడతాయో, మన జీవితం ఒక ఉన్నతమైన స్థితికి ఏ విధంగా ఎదగలుగుతామో చెప్పగలిగేటువంటి స్థితి పిల్లలకు రావాలి, తల్లిదండ్రులకు రావాలి. ఇది మనం ఈ పండుగల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది మన ప్రధానమైనటువంటి ధర్మం. ఇక 2వది, స్వామివారి యొక్క వైభవంలో ఇంతకుముందు చెప్పినట్టుగా సకల గణాధిపత్యము రావడం, కుమారస్వామిని కాదని తనకు లభింపజేయడం, తర్వాత దేవతలందరూ కూడా ప్రథమ పూజ చేయడం, ఇవి స్వామివారి యొక్క వైభవాలలో ప్రధానంగా చెప్పుకుంటూ, ఇక స్వామివారి ఆకృతులలో మనకు చెప్పుకున్నాం. స్వామివారు 32 రకాలుగా ఆరాధింపబడతారు మన చేత. 32 ఆకృతులు అంటాం. ఒకటి బాలగణపతి, దాంట్లో కరస్థ కదలీచూత పనసేక్షు కపిత్తతం బాలసూర్య ప్రభం దేవం వందే బాలగణాధిపం. ఈ 32 గణపతుల గురించి తెలుసుకుంటే మనకు స్వామి యొక్క వైభవం ఏంటో తెలుస్తుంది.
ఇది తెలుసుకొని మనం పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక 15 నిమిషాలలో. కరస్థ కదలీచూత పనసేసు కపిత్తకం బాలసూర్య ప్రభం దేవం వందే బాలగణాధిపం. బాలగణపతి అంటే విద్యార్థులకు తమ విద్యను నిరాటంకంగా సాగించడానికి, జ్ఞానాన్ని పొందడానికి, పొందిన జ్ఞానాన్ని వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి ప్రతిమ రూపం, గణపతి రూపం ఏదయ్యా అంటే బాలగణపతి. ఇక రెండవది డుండి గణపతి అంటాం. డుండి రెండవది. ఆ డుండి గణపతికి 4 భుజాలు కలవాడు. 4 చేతులలో ఒక చేతిలో అమృతం, మరొక చేతిలో జపమాల, ఒక చేతిలో ఆయుధంగా దంతం, తన యొక్క దంతమే ఆయుధంగా కలవాడు. తర్వాత ఇంకొక చేతిలో పరశు అనేటువంటి ఆయుధం కలవాటువంటి వాడు. ఈ డుండి గణపతిని ఆరాధన చేసినట్టంటే యుద్ధం లోపల కార్య విజయం లభిస్తుంది. అటువంటి వాళ్లకు ఈ డుండి గణపతి ప్రధానమైనటువంటి ఆరాధనామూర్తి అని చెబుతూ, ఇక సంకటహర గణపతి మూడోవాడు. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావా సంస్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే. ఆయుష్ను మనము ఏవైతే కోరికలు అనుకుంటున్నామో ఆ కోరికలు సిద్ధించడానికి చేయాల్సినటువంటి గణపతి ఎవరయ్యా అంటే మూడో గణపతి సంకటహర చతుర్థి అని చేసుకుంటూ ఉంటాం. ఆ సంకటహర గణపతి. ఇక 4వవాడు లక్ష్మీ గణపతి. నిత్యం మనకు ఈ లౌకికంలో ధనమూలమిదం జగతం అంటూ ఉంటాం. లక్ష్మీ స్వరూపిణిని అయినటువంటి ఆ గణపతితో కూడినటువంటి ఆ లక్ష్మిని ఆరాధించడం ద్వారా ఫలితం ఉంటుంది అని చెప్పి ఈ లక్ష్మీ గణపతిని ప్రార్థన చేస్తూ ఉంటాం సంపదల కోసం. ఈయన రంగు తెలుపు రంగులో ఉంటుంది. సాధారణంగా గణపతి ఉండేటువంటి ఆకారం ఏమో ఎర్రని శరీర చేయగలవాడు, కానీ ఈ లక్ష్మీ గణపతి మాత్రం శ్వేతవర్ణంతో కూడినటువంటి వాడు. ఇక తరువాత వీర గణపతి. భేతాళ శక్తి శరకార్ముఖ ఖేటఖడ్గ ఖట్వాంగముద్గర కదాంకుశ పాశహస్తాన్ శూలంచ కుంద పరశుధ్వజముద్వహస్తం వీరం గణేశమరుణం సతతం స్మరామి. సైనికులు యుద్ధం రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, శత్రు సైన్యాన్ని సంహరించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఆరాధించినటువంటి గణపతి ఎవరయ్యా అంటే వీర గణపతి. తర్వాత శక్తి గణపతి. ఆలింగ్య దేవీం హరితాం నిషన్నాం పరస్పరాశ్లిష్టకతీ నివేశం సంధ్యారుణం పాశశృణీం హస్తం భయాపహం శక్తి గణేశమీడే. బంగారు వర్ణంలో ఉన్నటువంటి గణపతి ఎవరయ్యా అంటే శక్తి గణపతి. ఈయనను ఆరాధించినటువంటి వాడికి సమస్తమైనటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి, తద్వారా వారి యొక్క కార్యానుకూలతను పొందుతారు అంటూ ఆ శక్తి గణపతిని ఆరాధిస్తుంటారు. ఇక తర్వాత ధ్వజ గణపతి. ధ్వజం చేతుల్లో కలవాడు. యః పుస్తకాక్ష గణదండక మండలుశ్రీ నిర్వర్త్యమాన కరభూషణమిందువర్ణం స్తంభేరమానన చతుర్భుజ శోభమానం తాం సంస్మరేతి ధ్వజగణాధిపతిం స ధన్యః. 4 భుజాలతో కలిగినటువంటి వాడు, ఒక చేతిలో ధ్వజం కలవనటువంటి కలవాడు. ఇదని ప్రత్యేకంగా 3వ నేత్రం, తన తండ్రికి ఉన్నట్టుగా 3వ నేత్రం కూడా కలిగి ఉన్నటువంటి వాడు ధ్వజ గణపతి అట. ఈ విధంగా ఉన్నటువంటి గణపతిని బ్రహ్మ గణపతి కూడా ఇంకొక నామాంతరం ఉంది అంటున్నారు. ఈ గణపతిని ఉపాసిస్తే మేధస్సు, మెమరీ పవర్ పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, విద్యలన్నీ కూడా సులభంగా మనకు అవగాహన అవుతాయి అని చెప్పి ఆరాధిస్తుంటారు. ఇకపోతే తర్వాత సిద్ధ గణపతి. ఆయన సక్వచూత ఫలపుష్ప మంజరీ చేక్షుదండ తిలకమోదై సహ ఉద్వాహన్ పరశుమహస్తే నమః శ్రీ సమృద్ధియుత హేమపింగళ. హేమపింగళము, పింగళ వర్ణం అంటే నెమలి వర్ణంతో కూడినటువంటి, పూర్తి నలుపు కాదు, పూర్తిగా నీల మేఘశ్యాములాగా ఉండేటువంటి ఆకారంతో. అయితే ఈయన చేతుల్లో మామిడి పండు, చెరుకు గడలు,
పువ్వులు, పరశు ఆయుధం ధరించినటువంటి ఆకారం కలవాడు సిద్ధి గణపతి. ఈయనని ఉపాసిస్తే విజయాలు లభిస్తాయి అని చెప్పి చెబుతూ ఇక ఉచ్చిష్ట గణపతి. లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్షసూత్రకం దధదుచ్చిష్ట నామయం గణేశః పాతు మే చకః. శక్తి దేవతను ఒక చేతితో పట్టుకొని లీల, పద్మ, వీణ ధరించినటువంటి ఆకారంలో ఉన్నటువంటి ఉచ్చిష్ట గణపతిని ధ్యానించేటువంటి వారికి సకలమైనటువంటి అభీష్టాలు నెరవేరుతాయి అని చెప్పి చెబుతూ ఇక విఘ్న గణపతి, మరో ఆకారం విఘ్న గణపతి. అంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా చూసేటువంటి గణపతి విఘ్నపతి. పాక్షాంకుశం ధరన్నామ ఫలాశీక్షాశువాహన విఘ్నం నిహతున సర్వం రక్తవర్ణో వినాయక. రక్తవర్ణంలో ఉన్నటువంటి వాడు. ఇతన్ని ఆరాధిస్తున్నట్టయితే మూషిక వాహనుగా ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఉపాసించిన వాడికి సమస్త విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అంటూ ఇక క్షిప్ర గణపతి అని మరొక గణపతి. దంతం కల్పలత పాశరత్న కుంభోపశోభితం బంధూకమనీయాంగం ధ్యాయే క్షిప్ర వినాయకం. క్షిప్ర వినాయకుడిని ఆరాధించినట్టయితే, పారాయణం చేసినట్టయితే సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయి అని చెప్పి చెబుతున్నాడు. తర్వాత హేరంబ గణపతి. అభయ వరదహస్త పాశదంతాక్షమాల పరశుమదతిరీశం ముద్గరం మోదకంచ విదదతు నరసింహ పంచమాతంగవక్త్ర కనకరుచిరవర్ణ పాదు హే రంభనామ. హే రంభనామ అనేటువంటి ఓ గణపతి, నిన్ను ఆరాధిస్తున్నాను. అతనికి 10 చేతులు ఉంటాయట, దశభుజాలు కలిగినటువంటి వాడు. అతన్ని పూజిస్తే ఎటువంటి విపత్తులున్నా కానీ వాటిని మనం అధిగమించగలుగుతాము. అటువంటి గణాధిపతి క్షిప్ర గణపతి, హేరంబ గణపతి. ఇక తరువాత మహాగణపతి. బిభ్రోణోబ్జక బీజపూరక గదా దంతేక్షు బాణైః సమం బిభ్రాణో మణికుంభశాలి కింక్షణం పాశంచ వక్త్రాంచితం. ఈ మహాగణపతి కూడా రక్తవర్ణుడు. ఎడమ తొడపై అమ్మవారు కలిగినటువంటి వాడు. ఎవరు? మహాగణపతి. తర్వాత 10 చేతులు ధరించినటువంటి వాడు. ఇతన్ని ధ్యానించినట్టయితే కీర్తి, యశస్సు బాగా లభిస్తుంది అని చెబుతూ ఇకపోతే 14వ వాడు విజయ గణపతి. విజయ గణపతి శంఖేక్షు చాపకుసుమేషు కంఠారదంత పాశాంకుశైః కళమ మంజికారికాసనాదైః పాణిస్థితైః పరిసమావృత భూషణశ్రీః విఘ్నేశ్వరో విజయతే కమనీయ గౌరః. గౌరవర్ణం అంటే మంట, జ్వాల ఏ విధంగా ఏ వర్ణంలో ఉంటుందో దాన్ని గౌరవర్ణము అంటాం. ఆ గౌరవర్ణంలో ఉండేటువంటి ఓ వినాయక, నీకు నమస్కరిస్తున్నాను. ఎవరైతే ఈ విధంగా ఆ విజయ గణపతిని ప్రార్థిస్తారో అతను వాళ్ళందరూ కూడా విజయాన్ని, కీర్తిని రెండింటి కూడా పొందుతారట. ఇకపోతే నృత్య గణపతి అంటాం, నాట్య గణపతి అంటాం. సాధారణంగా ఇళ్లలో పటాలు పెట్టుకున్నట్టయితే నాట్య గణపతి పెట్టుకోవాలనేటువంటిది ఒక శాస్త్రం ఉంది. కాబట్టి పాశాంకుశ పూప కుఠారదంత చంతత్కరం చారుతరాంగుళీయం పీతప్రభం కల్పతరోరధస్థం భజామి నృతైక పదం గణేశం. తొండంతో లడ్డును పట్టుకున్నటువంటి ఆకారం కలవాడట. అటువంటి ఆ నృత్య గణపతిని, నాట్యం చేసినటువంటి గణపతిని పూజించినట్టయితే అందరూ కూడా సంతోషంగా, హాయిగా, ఆనందంగా జీవిస్తారట. ఇక ఊర్ధ గణపతి. కల్హిరాశాలికినియేక్షుక చాపబాణ దంత ప్రరోహక పర కనకోజ్వలాంగ ఆలింగనోద్యతకరః తటిదాభవాక్య దేవాద్యది శత్రుభయమూర్ధ్వ గణేశ్వరందే. శత్రుభయం తొలగాలంటే ఊర్ధ్వ గణపతిని ఆరాధించాలి అంటారు. ఇక ఏకాక్షర గణపతి, ఒకే అక్షరంతో ఉన్నటువంటి గణపతి. ప్రాతర్భజాభ్యమవ్యయం ఖలు భక్తశోక దావానలం గణ విభుం వరకుంజరాస్యం అజ్ఞానకారణ వినాశన హవ్యవాహ ఉత్సాహవర్ధన మహాసుమతి సుతమీశ్వరస్య. ఈశ్వరుని యొక్క కుమారుడైనటువంటి ఈ ఏకాక్షర గణపతిని ఆరాధించినట్టయితే సమస్తమైనటువంటి సంపదలు వర్ధిల్లుతాయి. అది
ఏ అష్టైశ్వర్యాలలో ఏ సంపద మీరు కోరుకున్నా కానీ ఆ సంపద వర్ధిల్లుతుంది, ఉన్నదానికంటే అధికమవుతుంది అట ఈ ఏకాక్షర గణపతిని ఆరాధించినట్టయితే. ఇక వరగణపతి, నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్రిచ పరాంగతిం. ఈ వరగణపతిని వరసిద్ధి వినాయక స్వామి అంటాం. ఇవాళ ప్రత్యేకంగా మనం ఆరాధించుకునేటువంటి గణపతిని గణపతి చతుర్థి సందర్భంగా ఆరాధించేటువంటి గణపతి వరసిద్ధి వినాయకుడు అంటాం. అంటే సమస్తమైనటువంటి వరాలను మనకు అందించేటువంటి నాయకుడు వినాయకుడు వరగణపతి. ఇక త్రియక్షర గణపతి, 3 అక్షరాలతో కూడినటువంటి గణపతి. అంటే ఆయన తొండము ఏదైతే ఉంటుందో ఓంకార రూపంలో ఉంటుంది, 3 రూపంలో ఉంటుంది. కాబట్టి సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. బంగారు ఛాయతో ఉన్నటువంటి వాడు. ఈ త్రియక్షర గణపతిని 9 సార్లు ఎవరైతే ఆరాధన చేస్తారో వారు అజ్ఞానం నుంచి విముక్తులవుతారట. అంటే జ్ఞానాన్ని పొందిన వారు అవుతారు అని. ఇక క్షిప్ర ప్రసాద గణపతి, క్షిప్రం అంటే వెంటనే ప్రసాదాన్ని అంటే ఫలితాన్ని ఇచ్చేటువంటి గణపతి. యక్ష కిన్నర గంధర్వ సిద్ధ్య విద్యాధరై సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం. యక్షులు గంధర్వులు కిన్నరులు అనేటువంటి దేవతా సమూహాలన్నీ కూడా ఆరాధించేటువంటి మూర్తి ఎవరయ్యా అంటే క్షిప్రప్రసాద గణపతి. అందుకోసమే మనం దేవతలను ఆరాధిస్తే వాళ్ళు వరాలు ఇస్తారు. అంటే ఆ వరాలు ఎవరి యొక్క అనుగ్రహం వల్ల లభిస్తాయి అని మళ్ళీ క్షిప్ర గణపతి యొక్క అనుగ్రహం వల్లనే అని. అట్లా ఇక తర్వాత గణపతి హరిద్రా గణపతి. మనం సాధారణంగా నిత్య పూజలలో మనం పసుపుతోని గణపతిని చేసుకొని ఆరాధన చేస్తూ ఉంటాం. హరిద్రాభం చతుర్బాహం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ భక్తాభయప్రదాతారం వందే విఘ్న వినాశనం. పసుపు ఆకారంలో పసుపు రంగులో ఉండేటువంటి పసుపుతో చేయబడేటువంటి ఆ హరిద్ర గణపతిని ఆరాధన చేసినట్టయితే యోగులు జ్ఞానవంతులు అవుతారు. యోగులే జ్ఞానం సంపాదించడానికి వాళ్ళు కూడా ఆరాధించేసినట్టయితే వాళ్ళు ఇంకా మరింత జ్ఞానవంతులు అవుతారు అని చెబుతూ ఇక ఏకదంత గణపతిని ఆరాధించినట్టయితే ఏం ఫలితం వస్తుంది? అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మనం రోజు ప్రార్థిస్తూ ఉంటాం, ఓ ఏకదంత నీకు నమస్కరిస్తున్నాను, లంబోదర ఏకదంత. అటువంటి వాళ్ళందరూ కూడా భయం నుంచి దూరం తొలగిపోతారు. అంటే ఎటువంటి భయాలు ఉండవు, వారి యొక్క కార్యాలన్నీ కూడా చక్కగా నిర్వహింపబడతాయి అంటూ ఇక సృష్టి గణపతి. సాధారణంగా మనం దృష్టి కళ్ళ గణపతి అని కూడా అంటుంటాం. అంటే మన శరీరానికి మన ఇంటికి దృష్టి దోషం తగలకుండా ఉండేటువంటి ఆరాధన చేసేటువంటి ప్రతిమ ఎవరయ్యా అంటే దృష్టి గణపతి. ఏమంటారు? ప్రాతర్నమామి చతురారణ వంద్యమాన మిచ్ఛానుకూలమఖిలం చవరం దదానం తం తుందిలం దిరసనాధిప జజ్ఞసూత్రం పుత్రం విలాససుదరం శివయోహ శివాయ. అన్ని సమస్తమైనటువంటి సన్మంగళాలను కలిగించేటి శుభాలు కలిగించేటువంటి గణపతి ఎవరయ్యా అంటే సృష్టి గణపతి. అంటే దృష్టి దోషాన్ని తొలగించి మంచి మంగళకరమైనటువంటి కార్యక్రమాలు చేయించేటువంటి గణపతి సృష్టి గణపతి. ఇక ఉద్దండ గణపతి. ఉద్దండ గణపతి ప్రాతస్మరామి గణనాథ అనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండ. అంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి గండాలు లేకుండా, ముఖ్యంగా అపమృత్యు భయాలు అంటాం కదా, అపమృత్యు భయాలు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈ ఉద్దండ గణపతిని ఆరాధించాలి అంటారు. తర్వాత రుణ విమోచన గణపతి కూడా ఉన్నాడు. మనము అప్పుల బాధతో ఉంటాము, మరి ఎవరిని ఆరాధన చేయాలి అంటే సృష్ట్యాదో బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్ర రుణనాశాం కరోతు మే. ఈ రుణ గణపతిని ఆరాధన చేసినట్టయితే అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తూ ఇక దుండి గణపతి. ఇంతకుముందు చెప్పింది వేరు, ఇది వేరు. దుండి గణపతి అక్షమాలా కుఠారంచ రత్నపాత్ర స్వదంతకం దత్తైకరైర్ విఘ్నరాజో దుండినామాముదయస్తున. సింధూర వర్ణంతో కలిగినటువంటి వాడట. ఈ గణపతిని ఆరాధించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెబుతున్నాడు. ఇక
ద్విముఖ గణపతి, రెండు ముఖాలతో ఉన్నటువంటి గణపతిని. స్వదంత పాశాంకుశరత్న పాత్రం కరైర్ధనానోరిహ నీలగాత్ర రత్నాంశుగో రత్న కిరీటి మా విభూత్యై సదా మే ద్విముఖో గణేశ. లేత ఆకుపచ్చ లేత ఎరుపు రంగుతో కూడినటువంటి రెండు ముఖాలతో కూడినటువంటి ఆ గణపతిని, అటువంటి కిరీటమే కలిగినటువంటి గణపతిని ఆరాధించినట్టయితే సంపన్నులు అధిక సంపన్నులు కాగలరు అని చెప్తున్నాడు. ఇక త్రిముఖ గణపతి, మూడు ముఖాలతో ఉన్నటువంటి గణపతిని ఆరాధిస్తే శ్రీమత్తీష్ణ శిఖాంక్షాక్ష వరదాన్ దక్షేదానంకరై పాశాచామృత పూర్ణకుంభమయం వామే దధానో ముదా పీఠే స్వర్ణమయా వింద వితస్మిత కర్ణికాభాసురే శ్వాసీనశివక పరశురుచిరో నాగాసన పాతున. నాగాసనం కలిగినటువంటి వాడట ఈ త్రిముఖ గణపతి. పద్మాసనం మీద కూర్చొని నాగాసనం మీద కూర్చొని, అంటే నాగాసనం అంటే ఈ యజ్ఞోపవీతం నాగాభరణంగా కలిగినటువంటి వాడు. అటువంటి త్రిముఖ గణపతిని ఆరాధన చేసినట్టయితే అధికంగా సంపన్నులు కాగలరు, స్వామి యొక్క అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కాగలరు అంటున్నాడు. ఇక సింహ గణపతి కూడా ఉన్నాడట. నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం సంవత్సరారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. తొండంతో పాటుగా సింహముఖం కలిగినటువంటి వాడట ఈ సింహ గణపతి. ఆరాధిస్తే ఎక్కడ లేనటువంటి సాహసము ధైర్యము లభిస్తాయట ఈ సింహ గణపతిని ఆరాధన చేసినట్టయితే. ఇక చివరగా సంకటహర గణపతి శివ చెప్తూ దుర్గ గణపతి. ప్రాచ్యాం రక్షతు హేరంబశ్చాగ్నేయ అగ్నితేజస యాం యాం లంబోదరో రక్షేత్ నైరుత్యాం పర్వతీసుత ప్రతీచ్యాం వక్రతుండస్తు వాయువ్యాం వరద ప్రభు ఉదీచ్యాం గణపః పాతు ఈశాన్యం ఈశనందనః. అష్టదిక్కులును పరిపాలించేటువంటి యోగ్యత కలవాడు ఈ గణపతి. అక్కడ అందుకోసం చెప్తున్నాడు, ప్రాచ్యాం రక్షతు హేరంబ ఆగ్నేయాం అగ్నితేజస యాం యాం లంబోదరో రక్షేత్ నైరుత్యాం పార్వతీసుతః ప్రతీచ్యాం వక్రతుండస్తు వాయువ్యాం వరద ప్రభు ఉదీచ్యాం గణపః పాతు ఈశాన్యాం ఈశనందనః. ఇటువంటి గణపతిని ఆరాధిస్తున్నైతే, దుర్గా గణపతిని ఆరాధించినట్టయితే మనకు సమస్తమైనటువంటి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా భూత ప్రేత పిశాచ బాధలు ఏవైతే ఉంటాయో, గ్రహ బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నివారణ కావాలి అంటే ఈ దుర్గా గణపతిని ఆరాధన చేయాలి అంటున్నారు. ఇక సంకటహరణ గణపతిని ప్రార్థిస్తూ ఇవాళ యొక్క ఈ గణపతి వైభవాన్ని సంపూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావా సంస్మరే నిత్యం ఆయుష్య కామార్థ సిద్ధయే. ఆయుష్ను ఆరోగ్యాన్ని మనం ఏవైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలను సఫలీకృతం చేసేటువంటి యోగ్యతను మనకు కలిగిస్తాడు సంకటహర గణపతిని అని చెబుతూ సుముఖ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః ద్వాదశైతాని నామాని ఎప్పడే శృణుయాదతి. ఎవరైతే ప్రతినిత్యం ఈ ద్వాదశ నామాలతో స్వామిని ఆరాధిస్తారో అటు మాతృప్రేమను, పితృప్రేమను, తర్వాత ఆచార్య అనుగ్రహాన్ని, తర్వాత అతిథుల యొక్క అనుగ్రహాన్ని, 33 కోట్ల దేవతల అనుగ్రహాన్ని ఈ స్వామివారు ద్వారా మనకు అందజేస్తారు. కాబట్టి ఆ ఏ కోరికలు ఉన్నా కానీ మనకు సకలంగా నెరవేరుతాయి. ఎటువంటి విఘ్నాలు వచ్చినా వాటిని నివారించుకునేటువంటి ఆలోచన, శక్తి సామర్థ్యాలు మనకు ఆ విఘ్ననాయకుడు ఇస్తాడు అని చెప్పి తెలియజేస్తూ ఈ కోదండ రామాలయంలో కాకతీయ నగర్లో జరుపుకున్నటువంటి ఈ విఘ్నేశ్వర నవరాత్ర ఉత్సవాలలో పాల్గొన్నటువంటి, ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి, పరోక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే అందరూ ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు, అందరూ తన ధన మనో సంకల్పాల చేత కూడా మనకు కార్యాల విజయానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తూ ఉంటారు, వాతావరణం కల్పిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా మన వరసిద్ధి వినాయక స్వామి ఆయుష్ను, ఆరోగ్యాన్ని,
తర్వాత సకలమైనటువంటి కష్టాల నుంచి విముక్తిని, బాధల నుంచి విముక్తిని కలిగిస్తూ సంపూర్ణమైనటువంటి మీ కార్యాలను విజయవంతం ఉనార్చాలని ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. బోల్ విఘ్నేశ్వర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి. ధన్యోస్మి.